అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అసెంబ్లీలో మైనింగ్ విషయం సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా 20 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ రావుని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గలవారైతే, నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమన్నా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి వేయమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణిచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పనుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాదారుల గురించి మీరు వెంకటేశ్గా రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం అది మీకే సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా ఇలా భాగవతం మొత్తం కూడా, ఈ అవినీతి పనులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈ రోజు వీళ్ళు ఏం చేయలేదనో, వీళ్ళకి కావాలని రాజకీయ కక్ష చేస్తున్నారనో అని మీరు ఎక్కేసుకొస్తున్నారే. ఈ రోజు వీళ్ళు చేసింది ఇంత అంతా కాదు. ఈ రోజు 2023 మార్చి నాడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీరు మంత్రి గారుగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ మైనింగ్ లో అక్రమం జరిగింది, ఎంకరేజ్మెంట్ అయ్యారు, పరిమితి మించి ఈరోజు ఈ తవ్వకాలు జరిగినాయి అని చెప్పి పీసీబీ వాళ్ళు ఆల్రెడీ క్లోజర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 3వ నెల 2023 నాటి నుంచి మరి 6-7 నెలల సంధి మరి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ జరగలేదని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు నేను నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు, ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి మీరందరూ ఊరుకున్నారు. ఆ రోజు నుంచి మీ ప్రభుత్వాలు ఊరుకున్నాయి, మీరు ఊరుకున్నారంటే మరి ఈరోజు మీ వాటా ఎంత వచ్చింది అన్నది అడుగుతా ఉన్నారు. అందరూ అనుమానం పడతా ఉన్నారు. మీకు కూడా ఇలా షేర్ ఉన్నాయేమో అని అడుగుతా ఉన్నారు, మీకు కూడా ఇలా వాటాలు ఉన్నాయేమో అడుగుతా ఉన్నారు. ఈరోజు మైపాల్ రెడ్డి గారు దోషిన దాని మీద, మైపాల్ రెడ్డి గారు అక్రమంగా చేసిన దాని మీద మరి మీ వాటా మీకు పంపిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా అనుమానం పడతా ఉన్నారు. మరి వీళ్ళని ఎన్కేసుకొస్తున్నాం అంటే, ఇలాంటి దొంగలని, ఇలాంటి కబ్జాదారులను ఎన్కేసుకొస్తున్నాం అంటే మరి ఈరోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు గారు ప్రభుత్వం ఏదో కావాలని ప్రతిపక్షాన్ని అణచివేయడానికి
చెయ్యని తప్పుకు జైలు పెట్టిర్రు అని చెప్పి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నిందిస్తుంది. ఆ నిండు సభలో వీరి మైపారెడ్డి సోదరుడు బుద్ధిమంతులు అని చెప్పి మెడల్లో ట్యాగ్ అయిపోతా ఉన్నాడు, ఎన్కేసుకొస్తా ఉన్నాడు. దాని విషయంలో నేను ఒక వికాసమైనటువంటి కార్యకర్తగా ఈ ప్రాంతంలో మైపారెడ్డి అరాజకాలు దౌర్జన్యాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన చెప్పింది ఏదైతే వీళ్ళంతా బుద్ధిమంతులు కావాలని ప్రభుత్వమే చేస్తుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో నేను ఒక ఇన్ఛార్జిగా పటాన్చేరు నియోజకవర్గం నుంచి మరి ఇక్కడ నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు కూడా నేను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ అరాజకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, ఈ వాస్తవాలు నేను ప్రజలకు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను మీ ద్వారా. ఈ నీతి తప్పిన రాజకీయాలు అయితే నేను చేయాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి రాష్ట్రంలో ఎవరు పోయి అడిగినా కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ కదా అంటారు. ఈరోజు ఎన్నున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో, పొద్దుగాలు ఏ పార్టీ ఉంటాడో తెలియదు, పూటకో పార్టీ మారేటోడు. వీళ్ళ అవసరాల గురించో, పరిస్థితుల గురించో, డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి లాస్ట్కి ఆడ 3 సార్లు బీఫార్మేషన్ వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు. నీకు కాలు పదత్వం కడుపు తిరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి ఈ ప్రాంతంలో 3 సార్లు నీకు ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినావు. మరి అవసరాల డెవలప్మెంట్ గురించి నేను కాంగ్రెస్ పార్టీలకు నేను వచ్చినానని చెప్పి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ వచ్చే ఒక 2 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వెనుకోటు చేసినావు. ఈరోజు ఆయన నేను నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో కూడా చెప్తా ఉన్నాను అన్న, మీకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒకసారి నేను కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఈరోజు 5 మున్సిపాలిటీలు గెలిచినా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా నువ్వు గెలిచినవైతే టిఆర్ఎస్ పార్టీలా వండుకుంటూ నువ్వు నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ 2 సంవత్సరాల సంది అన్నే వండుకుంటూ కాపాడుకుంటూ నిజంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గెలిపించుంటే నేను కూడా ఈరోజు నేను చాలా వరకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నువ్వు వచ్చి 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఈరోజు టిఆర్ఎస్ గెలిపినికే ఈరోజు ఇది ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ఈరోజు ఇళ్ళకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కదా. నిజంగా 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీనే వండుకుంటా నిజంగా నిలబడి ఉంటే నిటారుగా నా లెక్క ఈరోజు చూపిస్తుంటే నువ్వు 5 గెలుస్తుంటివా లేకపోతే ఏం గెలుస్తుంటుంది. మోసాలతో గెలవడమే కాదు కదా చేసేది కదా, నా మోసాలతోనే గెలవడమే కదా చేసేది. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు హరీష్ అన్న నిజంగా మొన్న ఈ 5 మున్సిపాలిటీలలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి పండ పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసుకుంటా పండ పెట్టుకుంటా ఓడగొట్టేందుకు నీకు మొన్న బీఆర్ఎస్ పార్టీకి మన సంపాదించిన అవినీతి సొమ్ము కొంచెం నీకు ఏమైనా సాయం చేస్తుంటే అసెంబ్లీలో కేసుకురావాల్సిన అవసరం లేదన్నా. ఇట్లా పిలిపించింది చాలా గప్త అయిపోయేది. వాళ్ళు ఆర్థికంగా నీకు సాయం మన ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో చేస్తే మరి కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసే దాంట్లో పాత్ర పోషించినందుకు ఇంట్లో గెలిపించి చాలా వేసి సన్మానం చేసుకుంటే బాగుండేది. అట్లాంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీలలో ఇట్లా దుర్మార్గం నుంచి మాట్లాడితే నీకే తక్కువ, నీ వాల్యూ తగ్గుతుందని చెప్తా ఉన్నాను.